ఈ సినిమా 5 భాషల్లో మనం టీజర్లు గానీ, పాటలు గానీ అన్నీ రిలీజ్ చేసాం. అవును. అన్నిటికి ఎక్కడా నాకు ఐ హ్యావ్ మేబీ 1% నెగటివిటీ ఇన్ హిందీ, 0% నెగటివిటీ ఇన్ తమిళ్, 0 ఇన్ మలయాళం, 0 ఇన్ కన్నడ. బట్ ఐ హ్యావ్ 15-20% నెగటివిటీ ఇన్ తెలుగు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏకలాగి తప్పులు చెప్పేది, ఏకలాగి ఇది కరెక్ట్గా లేదనేది ఓన్లీ మన తెలుగు ఆడియన్సే. తప్పైతే భారతదేశంలో అందరూ తప్పు బాగలేదని చెప్పాలిగా, యూనిఫామ్గా ఉండదు. ఓన్లీ ఎందుకు పనిగట్టుకొని కొంతమంది మాత్రం ఒక 15%, 20% మంది మాత్రం కంటిన్యూస్గా ఇది చేస్తున్నారు. ఇట్స్ అ ప్రూఫ్. రెండోది కూడా ఏంటంటే సినిమాలా చూడాలి. కానీ ఇప్పుడు నా ఒక్క సినిమానే కాదు, మిగతా సినిమాలను కూడా ఓవర్ అనాలిసిస్కి వెళ్ళిపోతే నువ్వు ఎంజాయ్ చేయడం మానేస్తావు. నువ్వు థియేటర్లో కూర్చున్నప్పుడు నీ బ్రెయిన్లో ఏమని వెళ్తున్నావు, ఇదొక కల్పితం, ఈ క్యారెక్టర్స్ ఇలా ఎగిరి దూకరు, ఇలా ఎగిరి కొట్టరు, బట్ యు ఆర్ సిట్టింగ్ దేర్, యూ వాంట్ టు సీ ఓకే ఐఎమ్ హియర్ టు బిలీవ్ ఇన్ దిస్ లైఫ్. ఓకే, లెట్ మీ ఇంటరప్ట్. ఇదే రాజమౌళి గారు తీస్తే సేమ్ షాట్, దే వోంట్ క్వశ్చన్. But another thing also, what I realized in that when RRR won the Oscar, ప్రతి తెలుగువాడు గర్వించి కాలర్ ఎగరేసుకున్న మూమెంట్, వాళ్ళు గోల్డెన్ గ్లోబ్స్ గెలిచిన, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ గెలిచిన, ఆస్కర్ అవార్డు గెలిచిన, అసలు ఎంతమందికి అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది వెళ్ళి అక్కడ కూర్చోడానికి ఆస్కర్ అవార్డు. ఇట్స్ అన్ ఒలింపిక్స్ ఫర్ అస్. ఒక స్పోర్ట్లో ఉన్నప్పుడు అది ఒలింపిక్స్, ఆ స్థాయి అది ఆస్కర్స్ ఉంది. అది గెలిచిన తర్వాత కూడా కొంతమంది విమర్శ కూడా చేశారు. ఖర్చు పెడితే వస్తుంది కదా, ఖర్చు పెట్టమని నేను ఒక 200 కోట్లు ఇస్తాను, నేను అందరం తలా చందాలు వేసుకొని ఎవడెవడు మాట్లాడారు వాళ్ళ చేతిలో పెడదాం, వెళ్ళి ప్రమోట్ చేయి ఏ సినిమా అయినా, అది వస్తుందా అని. దే కెనాట్. యూ షుడ్ అప్రిషియేట్ ఇట్. గర్వించాలి, కాలర్ ఎగరేసుకోవాలి. మా వాడు వెళ్ళి కొట్టాడా అక్కడ. భారతదేశంలో ఎవరు డైరెక్ట్గా వెళ్ళి జైలా, ఒక్క సత్యజిత్ రాయ్ గారికి మాత్రం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అది ఆయన చనిపోతున్నప్పుడు హాస్పిటల్లో ఉంటే అక్కడి నుంచి లైవ్ తీశారు. ఆయన తప్ప భారతదేశానికి స్ట్రైట్గా ఒక సినిమాకి, ఇండియన్ సినిమాకి వచ్చింది, ఇండియన్ మూవీ, ఫర్ ఎన్ ఇండియన్ టెక్నీషియన్ ఎవరికి రాలా. మన తెలుగు పాట అక్కడ స్టేజ్లో వేశారు, దానికన్నా గొప్పతనం ఏం కావాలి మనకి. మా వాడు ప్రేమ్ రక్షిత్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆస్కర్ అవార్డు దీంట్లో నిలబడి కోరియోగ్రాఫ్ దాన్ని కరెక్ట్ చేశాడు. ఇంక దీనికన్నా గర్వించదగ్గ విషయాలు ఉన్నాయి. యూ షుడ్ 99% బాగాలేకపోయినా ఆ 1% మనం ఎంజాయ్ చేసేది లైఫ్లో, ఆ 1% ఎంజాయ్ చేయాలి.